రావాలి రాజాలు రావాలి, మన సినిమాలో వేషాలున్నాయి రాజాలు రావాలి. ఎదురుగా ఇంత పెద్ద హీరోని పెట్టుకుని వేషాల కోసం ఎవరినో అనుకుంటావా? ఇది ధర్మం కాదు, పోసారి. రాజా బొచ్చంతా నెరిసిపోయేలా నువ్వు హీరో ఏంటి రాజా? ఆంబూతులు అరిసే పాత్ర ఏదైనా ఉంటే చూస్తాలే. తెల్ల బొచ్చుదే ఉంది, బొచ్చుకి రంగేస్తాలే. నేను డాన్సులు బాగా వేస్తాను, డైలాగ్స్ అదరగొడతాను, సుకన్యతో మసాజులు బాగా చేయించుకుంటాను. నేనే హీరోని సినిమాలో ఫిక్స్ చేయమని హెచ్చరిస్తున్నా. నీకంత సీన్ లేదు రాజా. నా సినిమాలో నేనే హీరో, నేనే విలన్, నేనే డైరెక్టర్. నాకు వేరే పాత్రల్లో నటులు కావాలి. దయచేసి నీలాంటి రాజకీయ నాయకులు నాకొద్దు రాజా. ఒరే మెంటల్ కృష్ణ, నాలోని రాజకీయ నాయకుడిని మాత్రమే చూశావేమో, కానీ నాలో కమల్ హాసన్ ని మించిన నటుడున్నాడని మనవి చేస్తున్నా. నీకు కాబట్టి రెమ్యునరేషన్ ₹1 తక్కువ తీసుకుంటా. అంతేగాని నువ్వు హీరో వెంట్రా జఫా. పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా నాకు హీరో క్యారెక్టర్ ఇవ్వరు. అసలు నీకు ఏ క్యారెక్టరు ఇవ్వరు. ఏం పీక్కుంటావో పీక్కో రాజా. ఇదిగో నాతో పెట్టుకోకు. ఆ రోజు నువ్వు జైలు నుండి బయటికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నిన్ను హగ్ చేసుకున్నది నేనే. నాకు వేషం ఇవ్వకపోతే అప్పుడు నువ్వు మాట్లాడిన బూతులను తిరగేసి మళ్ళీ నీ మీద కేసు వేస్తా. ఏంటి రాజా, నీకు వేషం ఇవ్వకపోతే నేను మాట్లాడే బూతులు మళ్ళీ పైకి తీసి నా పైన కేసు వేస్తావా? ఏం మాట్లాడుతున్నావు రాజా? నరాలు కట్ అయిపోయాయి. నీ మీద కేసు వేయడమే కాదు, అవసరమైతే నీ కేసులు నేనే వాదిస్తా. రేటు గిట్టుబాటు అయితే నీకు బెయిల్ కూడా వచ్చేలా చేస్తా. నువ్వే కేసేసి నువ్వే బెయిల్ వచ్చేలా చేస్తావా? ఇన్నాళ్ళు నాకే మెట్టలు అనుకున్నా, పిచ్చిలో నన్ను పిచ్చిపోయావు రాజా. అయినా నీకు ఇదేం పిచ్చి? రాజకీయాల్లో రోజు బాగానే వాగుతున్నావుగా. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు మనకంత సీన్ లేదు. అసలు నా గుంటూరు జిల్లా పోస్తే పీకి పాడేస్తారని బయట టాకు. ఏ నిమిషంలో మా వాళ్ళు ఎవరు బొక్కలోకి వెళ్తారో తెలియదు. అందుకే నా దృష్టి సినిమాల పైన పెట్టారని మనవి చేస్తున్నా. రాజా, నేను రాజకీయాల్లోకి వచ్చి పేటీఎం డబ్బులకి కకృతి పడి అడ్డమైన బూతులు తిట్టి బొక్కలోకి వెళ్ళి ఆంధ్రాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి కాలు కీలు ఎరగొట్టించుకుని సాగు తప్పి కళ్ళు లొట్టబడినట్లుగా బయటపడ్డా. నా బాణాలు నేను నా దగ్గర ఉన్న పేటీఎం డబ్బులతో ఏదో సినిమా చేసుకుని సినిమా ఫీల్డ్ లోకి అడుగు పెడదామని అనుకుంటున్నా. నువ్వేంటి రాజా ఇలా జిడ్డులా పట్టుకున్నావు? నువ్వు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చేశావు. అనుభవం అయితే గాని నీకు తత్వం బోధపడలేదు. కానీ నాకు భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తున్నది. అందుకే ముందు జాగ్రత్తగా ఒక అడుగు వేశా. నా సుక్కు సంజనాన్ని కూడా సినిమాలో పెట్టుకో, నీకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. నాది హాబీ. రాజా, వాళ్ళ వల్ల లాభం ఉంటుందేమో కానీ నీ వల్ల ఏముంటుంది రాజా? నా చిరిగిపోయిన సొక్క. నీకు పెట్టుకుంటే నాకు డబ్బులు బొక్క. నీ మోహంలే. ఇప్పుడు నాకున్న ఇమేజ్ నెగిటివ్ అయినా సరే మొత్తానికి ఉన్నదన్నమాట వాస్తవం. అసలు ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతోంది ముందు అది చెప్పరా మెంటల్ సన్నాసి. అంటే రాజా, ఓ ప్రతిఘటన, ఓ కర్తవ్యం, ఓ వసేరాములమ్మ టైప్ లో సినిమా తీయాలని అనుకుంటున్నా. అంటే నీకు పర్సనల్ గా ఎదురైన అనుభవాల గురించి, అంటే బొక్కలో నువ్వు తిన్న దెబ్బల గురించి, నువ్వు పడ్డ టెన్షన్ గురించి తెలివిగా నువ్వే హీరోగా ఉండి జనాల్ని మభ్య పెడదామని, నువ్వు మంచోడివి అనిపించుకుందామని చేస్తున్నట్టున్నావు కదూ. రాజా, కనిపెట్టేశావా? నువ్వు పెద్ద ముదురువి. మరి ఏం చేయాలి చెప్పు? రాజకీయాలు వదిలేశా. నేను చేసిన పనికి నా మొహానికి సినిమా అవకాశాలు ఎవడు ఇవ్వడం లేదు. కానీ నాకు డబ్బు మీద ఆశ పోలేదు. ఉన్న డబ్బులు ఏం చేయాలి? అందుకే సినిమాల్లో పెట్టబోతున్నా. నాకు వచ్చిన మచ్చ కొంచెమైనా పోయినట్లుంటుంది. తర్వాత నన్ను వేరే సినిమాల్లో కూడా అడుగుతారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అంటే ఇది మెంటల్ కృష్ణ 2.0 అన్నమాట. మొత్తానికి బాగానే స్కెచ్ వేశావు. వాగే నోరు, బల కింద పెట్టి చెయ్యి, ఖాళీగా ఉండమంటారు. ఏం చేయమంటావు? ఏదో నా తిప్పలేని పడుతున్నా. దయచేసి మీరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు. లేకపోతే మళ్ళీ ఆ జలగన్నే నాతో ఇలా చేయిస్తున్నాడని నా సినిమాకి ఒక్కరు కూడా రాడు. మళ్ళీ మీ పార్టీ ముద్ర పడిపోతుంది. బాబు వదిలేయి కాం బాబు, నీకు దండం పెడతా. ఏడవకు, బాగా ఆలోచించుకో. నాతో నువ్వు కలిసి రాకపోతే తర్వాత నీకే నష్టం. నాలో ఉన్న నటుడిని బయటికి తీద్దామనే ఆశతో వచ్చాను. నన్ను నువ్వు తీవ్రంగా నిరాశపరుస్తున్నావు.
నా ఏడుపు నీకు తగిలిందంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని మనవి చేస్తున్నా. చిచ్చి నీచుడా, దరిద్రుడా, అమావాస్య రోజు పుట్టినోడా, పాపురా, నా సొంత డబ్బులు పెట్టుకుని సినిమా తీస్తున్నా నన్ను శపిస్తావురా? నువ్వు బాగుపడవు. ఒరే ఆంబోతు, నేను కూడా నిన్ను శపిస్తున్నా. ఈ గుంటూరు ప్రెసిడెంట్ పోస్టు పూస్ట్ అయి ఊడిపోతుంది. పోలీసు వాళ్ళను నువ్వు తిట్టినందుకు, అధికారులు అడ్డమైన పనులు చేసినందుకు త్వరలోనే నువ్వు బొక్కలోకి వెళ్తావు. స్టేషన్ లో నాకన్నా ఎక్కువ దెబ్బలు తింటావు. ఆఖరికి నీకు మసాజులు చేసే సజ్జన సుఖజలు కూడా నేను వదిలి పారిపోతా. ఇదే ఈ మెంటల్ కృష్ణ శాపం రాజా. వేసేసాడు, బాగా వేసేసాడు.